హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మనము కొన్ని రోజులుగా యూట్యూబ్లో చూస్తున్నాము ఒక హత్య గురించి. అదే మన మీర్పేట్ హత్య గురించి. అందులో వెంకట మాధవి అనే ఆవిడని అన్యాయంగా చంపేశాడు, చంపి ముక్కలు చేశాడు, ఉడకబెట్టాడు అని ఒక కోణంలో వార్తలైతే వస్తున్నాయి. నిజంగా అతను చంపాడా లేదా అనేది నాకైతే ఇప్పటికీ సందేహం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆర్మీలో పనిచేసి వచ్చిన మనిషి ఒక ఆడదాన్ని అంత కసిగా చచ్చిపోయిన తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టడం ఇవన్నీ చేశాడు అంటే ఆ ఆడ మనిషి ఏం చేసి ఉంటుంది? ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎలా తయారయ్యారంటే భర్తని ఏదో ఒక రకంగా గొడవలు వస్తూనే ఉంటాయి. కాపురం అన్న తర్వాత చిన్న పెద్ద గొడవలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రకంగా భర్తనైతే సాధిస్తూ ఉంటారు. భర్త నుంచి విడాకులు కూడా ఇవ్వరు. ఇప్పుడు మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు వస్తాయండి. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి సో అడ్జస్ట్ అయ్యి కొంతమంది ఉంటారు. కొంతమంది తీరు మారకపోతే మగవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు ఇద్దరు కూడా విడిపోవడానికి ఇష్టపడాలి, కానీ పడరు. ఎందుకంటే మగాడు కష్టపడి సంపాదించాలి, వాడు పనిచేసే మెషిన్ కావాలి. ఒక పనిచేసే మెషిన్ కావాలి కదా ఇంటికి. అంత తొందరగా వాడికి విడాకులు ఇచ్చేస్తే రేపొద్దున నడి బజార్న పడాలి, కష్టపడి పని చేసుకోవాలి, పిల్లల్ని చాకాలి. కాబట్టి ఆడవాళ్ళు కొంతమంది, అందరూ కాదు, ఎలా తయారయ్యారంటే ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వరు. మొగుడు కొడుతున్నా విడాకులు ఇవ్వరు, వాడు తంతనా విడాకులు ఇవ్వరు. ఎందుకంటే అన్నీ భరిస్తున్నాం పెద్ద సతీ సావిత్రిలో అన్నట్టు కొంతమంది ఒక 20-25% లేడీస్ ఈరోజు ఉన్న ప్రస్తుత సమాజంలో చాలా స్టబ్బర్న్గా మొండిగా తయారయ్యారు. మళ్ళీ బయటికి వెళ్ళి చెప్పుకోవడం ఏంటంటే నా మొగుడు నన్ను కొడుతున్నాడు, మంచోడు కాదు, వాడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, వాడు దీంతో తిరుగుతున్నాడు, దాంతో తిరుగుతున్నాడు, నేను చాలా ఓపిక పడుతున్నాను, భరిస్తున్నాను అని బయటకు వచ్చి అదొక ప్రొజెక్షన్ అనమాట. అదొక రకంగా కనబడతారు. కానీ ఇంటర్నల్గా వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే విడిపోతే ఒక్కళ్ళే బతకలేరండి. మన వైపు ఉన్న తప్పులు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, కనపడనివ్వరు. ఇక్కడ గురుమూర్తి విషయంలో కూడా అతను ఆర్మీలో ఉన్నప్పుడు ఈవిడ ఏం చేసిందనో మరి అతను ఉద్యోగం కూడా రాజీనామా చేసేసి వాలంటరీగా రెసిగ్నేషన్ చేసేసి వచ్చి భార్య పిల్లలతో ఉంటున్నాడు. ఆలోచించండి, ఈమె సైడ్ ఏం తప్పలేదా? మొగుడు పెళ్ళాల మధ్య ఒక సామెత కూడా ఉందండి. ఏంటి అంటే ఒక్క చేత్తో చప్పుడు ఎప్పుడు రాదు, రెండు సైడ్స్ మిస్టేక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ చనిపోయిన ఆవిడ మీద మనం నిజానిజాలు బయటికి మనకి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పకుండా మనం చనిపోయిన ఆవిడ మీద నింద వేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆమె వెనకాల కూడా ఏదో నడిచి ఉంటుంది. ఆ సైడ్ ఎందుకు ఆలోచించరు? ఆమె ఎంత త్యాగశీలైనప్పుడు, సహనశీలి అయినప్పుడు ఆవిడ ఎందుకు విడాకులు ఇచ్చేసి పిల్లల్ని తీసుకుని దూరంగా పోయి బతకలేదు? ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఈరోజు రేపు అందరూ చదువుకుంటున్నారు. అట్లీస్ట్ 10th వరకైనా చదువుకుంటున్నారండి. ఎంత ఆడవాళ్ళైనా, ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ అయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా అట్లీస్ట్ 10th ఇంటర్ వరకన్నా ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు చదువుకుంటున్నారు. కూలీ పని చేసి కూడా పిల్లల్ని పెంచుకోవచ్చండి. అలా చెయ్యరు ఆడవాళ్ళు కొంతమంది. ఎట్లాగన్నా మగవాడిని సాధించాలి, ఎట్లాగన్నా వాడి నుంచి డైవర్స్ తీసుకోవాలి, ఎట్లాగైనా సరే భరణం లాగాలి, ఏదో ఒకటి లాగాలి, గుంజాలి, వాడి వెనకాల ఏం ఆస్తులు ఉన్నాయి లాగాలి. డైవర్స్ ఇది వీళ్ళ మైండ్ సెట్స్. అందుకని డైవర్స్ ఇవ్వాలన్నా కూడా మగవాడికి భయం, డైవర్స్ ఇచ్చేసి వాడు పోవాలన్నా కూడా వాడికి భయం. ఎక్కడ ఏం కేసులు పెడతారో, ఏమేమి కట్టాల్సి వస్తుందో, ఏమి చెల్లించుకోవాల్సి వస్తుందో, అదేదో ఉండి కట్టుకున్న భార్యని దాన్ని ఏమంటారు, ఎన్ని గొడవలైనా సరే కష్టం సుఖం ఇంట్లోనే ఉండి భరిస్తే సరిపోదా? బయటికి వెళ్తే మళ్ళీ భరణం ఇవ్వాలి, బయటికి వెళ్తే మళ్ళీ మెయింటెనెన్స్ ఇవ్వాలి, బయటికి వెళ్తే పిల్లల చదువు కోసం ఇవ్వాలి, నా దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు, లాగేస్తారు, గుంజుకుంటారు అన్నదొక భయంతో మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే పడకపోయినా సరే అక్కడే ఉంటూ బతుకుతున్నారు. కానీ అండి ఒకసారి ఆలోచించండి, ఇష్టం లేని మనిషితో కలిసి బతకడం అనేది పెద్ద శిక్ష. ఈ కోర్టులు చట్టాలు వీళ్ళు వేసే శిక్షలు కంటే కూడా
ఆడదాని మీద ఆడది మంచిది కాదు అని తెలిసి కూడా నా మాట వినదు, మొండి ఘటం. తన లైఫ్ తన ఇష్టం వచ్చినట్టు బతుకుతుంది. నేను పెళ్లి చేసుకున్న భర్తని, నాకు వాల్యూ లేదు, నా మాట వినదు, ఇంకేదో వేరే వాళ్ళతో మాట్లాడుద్ది అని తెలిసి బయటికి పోలేక ఇంట్లోనే ఉంటూ బతకడం అనేది అది ఇంకా పెద్ద నరకం అండి ఏ మగాడికైనా సరే. అందువల్ల వాడు చస్తూ బతుకుతూ రోజు ఆ మనిషిని చూస్తూ భరిస్తూ భరించలేక నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అమ్మ ఆడవాళ్ళు, ఆడజాతి, నేను కూడా ఆడజాతిలోనే పుట్టాను కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాను, తప్పు మనలో కూడా ఉంది. మీకు ఇష్టం లేదా, లేకపోతే మీకే వేరే హ్యాబిట్స్ ఉన్నాయా, మీరు చెప్పిన మాట వినని మొండి ఘటాలా, విడాకులు ఇచ్చేయండి. మీ కాళ్ళ మీద మీరు బతకండి. బతకడానికి చేత కాక బతికే ధైర్యం లేక సమాజంలో పిల్లల్ని పెట్టుకొని బతకలేరా? మీరు ఏం చదువుకోలేరా? కూలీ పని చేసి పెంచుకోలేరా మీ పిల్లల్ని? సిగ్గులేదా? మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మీరు బయట పడరు. మీరు సతీ సావిత్రులు కదా. అంత సతీ సావిత్రులు అయితే బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోయి కష్టపడి పని చేయండి. మొగుడితో సంబంధం లేకుండా బతకండి, బతికి చూపించండి. అంతేగాని డ్రామాలు వేసుకుంటూ కూర్చోకండి. ఎందుకన్నా అంటే అండి, అఫ్కోర్స్ ఇక్కడ ఈ వెంకటమాధవి గారి విషయంలో ఏం జరిగిందనేది పోలీస్ నుంచి రావాల్సిన స్టేట్మెంట్ అది. బట్ బయట క్రూరంగా ఉన్నారండి ఆడవాళ్ళు, క్రూరంగా. మనం అతుల్ సుభాష్ గారి సూసైడ్ కేసు చూసాం. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు చెప్పండి? ఆయన మెయింటెనెన్స్ పే చేయలేక, అన్ని బర్డెన్స్ ఆయన మీద వచ్చేసరికి పే చేయలేక, బ్యాలెన్స్ చేయలేక ఆయన ఎన్ని పేజెస్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, సొసైటీలో 25%, మోర్ దెన్ 25% ఆఫ్ ఉమెన్ ఆర్ సో మచ్ డేంజరస్ అండి. చాలా ఘోరంగా ఉన్నారు. పెళ్ళి అనేది బిజినెస్ అయిపోయింది. పెళ్ళి చేసుకుంటే మొగుడే సాకాలి, మొగుడే పోషించాలి, వాడే రెక్కలు ముక్కలు చేసుకుని గొడ్డులాగా వాడే కష్టపడాలి. వీళ్ళకి కష్టపడి సంపాదించుకునే సమర్థత ఉంది, కానీ చెయ్యరు. ఎందుకంటే మేము పెళ్లి చేసుకున్నాం, మాకు భర్త ఉన్నాడు, నాకు ఒక ఏటీఎం ఉంది. భర్త అంటే ఏటీఎం కాదండి, మీలాగే మనిషి. మీలాగే అతనికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మీలాగా అతనికి కూడా చిరాకులు ఉంటాయి. పొద్దున్న పోయి గుడ్డులా కష్టపడి బయటకు వస్తాడు కదా. ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎవరితోనో ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటే వాడికి మిమ్మల్ని చంపేయాలో, మిమ్మల్ని బాధేయాలో, మిమ్మల్ని ఉతక కొట్టాలా అనిపించడంలో తప్పేం లేదు. ఇప్పుడు మనం లేడీస్, మనం కూడా మనలో 60-70% మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నాం. మనం బయటికి వెళ్తాం, డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడతాం. ఇంటికి వచ్చేసరికి మీ హస్బెండ్ ఏ పని పట్ట చేయకుండా ఇంట్లో ఫోన్ ఎట్టుకొని కూర్చుని ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీరు ఎంత సాధిస్తారు? మీరు ఎంత డ్రామా చేస్తారు? మీరు ఊరుకుంటారా? వదిలేస్తారా? ఏడ్చి గగ్గోలు పెట్టి అన్ని సామాన్లు పాడేసి ఇంకా నానా రభస చండాలం చేసి పంచాయతీల దాకా వెళ్తారు. కాబట్టి ఒక్కసారి రివర్స్లో ఆలోచించుకోండి. మీ భర్త బయటకెళ్ళి పొద్దున వెళ్ళిన వాడు సాయంత్రం వచ్చి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఇక్కడ మీరు కూర్చుని ఎవరితోనో చాటింగ్ చేయడం ఎక్స్పెక్ట్ చేస్తాడా? బయట కర్రీస్ తేవని మీరు వేసే ఆర్డర్స్ భరిస్తాడా? మీరు ఎందుకండి వాళ్ళ నుంచి వంట చేసుకోరు ఇంట్లో? నేను చెప్పేది ఇక్కడ ఈ అమ్మాయి గురించి కాదండి, ఇన్ జనరల్గా చెప్తున్నా. ఈ అమ్మాయి విషయం ఒక్కటి కాదు, ఈ అమ్మాయి విషయంలో కూడా చాలా పంచాయతీలు అయినాయంట. ఎందుకు అయినాయి? అతను ఆర్మీలో చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేసి రావాల్సి వచ్చింది? అది యాక్చువల్ ఏజ్ కాదు కదా, ఎందుకు మానేసి వచ్చాడు? ఏదో సఖ్యత లేదు, ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఉంది. ఈ పంచాయతీ చెప్పే పెద్దలకు కూడా బుద్ధి లేదా అండి? ఎందుకు చెప్తారు కలిసే ఉండండి, పిల్లల కోసం కలిసే ఉండండి, ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? పిల్లల కోసం కలిసి ఉండాలి. ఇప్పుడు పిల్లలకి ఎవరు న్యాయం చేస్తారు? మీరు చెయ్యండి. ఎవరైతే ఆ వెంకటమాధవికిను ఈ గురుమూర్తికిను గొడవలు అయినప్పుడు పంచాయతీలు పెట్టిన పెద్దవాళ్ళు, కలిసి ఉండండి పిల్లల కోసం అని చెప్పిన పెద్దవాళ్ళు, పంచాయతీ పెట్టిన పెద్దవాళ్ళు ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి ఆ పిల్లల్ని మీరు పెంచి పోషించండి. ఎదవ పంచాయతీలను మీరును ఎందుకండి అసలు అలాంటి పంచాయతీలు తీర్పులు చెప్తారు పెద్దరాయిలాగా? ఎందుకు ఆలోచించరు? వీళ్ళకి పడనప్పుడు వీళ్ళని ఒకే ఇంట్లో ఉంచితే రేపు పొద్దున ఎన్ని డ్యామేజెస్ అవుతాయో, ఎన్ని సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందో
ఆబ్వియస్గా పిల్లలే నష్టపోతారు. ఇప్పుడు తండ్రి జైలుకి వెళ్తాడు. వన్స్ ఇఫ్ ద కేస్ ఈజ్ ప్రూవ్డ్, ఇఫ్ షీ ఈజ్ డెడ్, ఒకవేళ ఆమె నిజంగానే చనిపోతే ఇప్పుడు ఆ తండ్రి జైలుకి వెళ్తాడు, లేదా ఉరిశిక్ష పడుతుంది. చచ్చిపోయిన తల్లి అయితే రాదు. ఇఫ్ 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 షీ ఈజ్ డెడ్. నాకు తెలిసి ఇంకేదో ఉందండి మిస్టరీ. అదేంటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది, మీడియా ద్వారానే బయటకు వస్తాయి. ఏదో నాటకం అయితే జరుగుతుంది. సరే చూద్దాం. సో ఎందుకండి పెద్ద మనుషులు అలా చెప్తారు? ఇప్పుడు ఎవరు పిల్లలు ఇప్పుడు బాగుపడ్డారా? పిల్లల భవిష్యత్తు ఇప్పుడు బాగుపడిపోయిందా? పిల్లలు బాగుంటారా ఇప్పుడు? ఏమి ఎదవ పంచాయతీలు చెప్తారండి బయటకు వచ్చి? గిట్టనప్పుడు విడిపోమని చెప్పాలి. గిట్టనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పంచాయతీ వచ్చినప్పుడే విడిపోండి అని చెప్పాలి. వాళ్ళు విడివిడిగా ఉంటే కొన్నాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అయింది. ఇన్ కేసు విడిపోయిన తర్వాత కూడా మార్పు రాలేదు, అటు ఆడవాళ్ళు రాలేదు, ఇటు మగవాళ్ళు రాలేదు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. పిల్లల బాధ్యత పంచుకోండి. 2 పిల్లలు ఉంటే చెరొకళ్ళు తీసుకోండి, లేదు ఇద్దరిని తల్లికి ఇచ్చేయండి. తండ్రి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం మీకు మెయింటెనెన్స్ కావాలా? కాళ్ళు చేతులు లేవా? కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళ? ఏం బతుకుతున్నారు? ప్రతి దానికి మగవాడి జోబులో నుంచి రావాల్సిందే, మగవాడిని పిండాల్సిందే, వాడి వెనకాల ఉన్న ఆస్తి గుంజుకోవాల్సిందే, వాడిని ప్రశాంతంగా వదలకూడదు. ఇన్ కేసు మీకిద్దరికి అండర్స్టాండింగ్ లేకపోతే మీరు హ్యాపీగా బతకచ్చు, కానీ వాడు హ్యాపీగా బతకూడదు. వాడి దగ్గర ఏముంది అది గుంజాలి, పుల్ పుల్ పుల్, ఎంత దొరికితే అంత గుంజాలి. కొంతమంది అండి, మళ్ళీ అందరూ కూడా అందరినీ అనుకోకండి, కొంతమంది ఆడవాళ్ళు ఈ రకమైన మైండ్ సెట్తో ఉన్నారు. అవునా కాదా? సో నేను చెప్పేది ఏంటి అంటే, గొడవలు వచ్చినప్పుడు కొట్లాటలు దాకా వెళ్ళక ముందే, ఒకవేళ ఫస్ట్ టైం కొట్లాటలు జరుగుతున్నప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ మీద పంచాయతీ పెట్టి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఆడవాళ్లలో ఉన్నాయి దాచిపెట్టకుండా, ఆడవాళ్లలో ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయో, కారణాలు ఏంటి అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేసి ఒప్పుకొని కన్ఫెస్ అయిపోయి మొగుడు పెళ్ళాలిద్దరూ ఒక పంచాయతీలో పెద్దల సమక్షంలో విడిపోయి ఎవరి బతుకులు వాళ్ళు ప్రశాంతంగా బతకండి. ఇలాగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి మగవాడిని టార్చర్ చేసి చావద్దు, వాడి జీవితం కూడా నాశనం చేయొద్దు. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.